స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. కూటమి నేతలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. నా తండ్రి భాస్కర రామారావు ఇచ్చిన ఆస్తి ప్రజాభిమానమే. 24న రుడా చైర్మన్గా పదవీ స్వీకారం. బొడ్డు వెంకటరమణ చౌదరి. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకున్నప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి. బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. పవిత్ర దేవాలయాలు ఉండే ప్రాంతంలో బ్రాందీ షాప్కు అనుమతించవద్దంటూ రాస్తారోకో. తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ వద్దంటూ మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని రుడా చైర్మన్ గా నియమితులైన రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి అన్నారు. తన సేవలను గుర్తించి రుడా చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అలాగే సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రుడా పరిధిలోని ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక గార్డెన్స్లో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 నుంచి రాజకీయాల్లో ఉన్న తన తండ్రి బొడ్డు భాస్కర్ రామారావు సర్పంచ్గా, సొసైటీ అధ్యక్షుడిగా, సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా చేసిన సేవలు ప్రజలకు తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి ప్రజాభిమానమేనని వెంకటరమణ చౌదరి చెబుతూ దాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రుడా పరిధిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధితో పాటు రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కార్యకర్తల బాగోగులను కూడా చూసుకుంటానని వెంకటరమణ చౌదరి చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తున్నానని, అందుకే రాజానగరం ఇన్ఛార్జిగా 1.5 ఏళ్ల క్రితం అప్పగించిన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించానని, తక్కువ సమయంలో నియోజకవర్గ కార్యకర్తలను ఐక్యంగా నడిపించినందుకు చంద్రబాబు అభినందించారని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి చేసిన ప్రజాసేవకు స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన తాను అదే స్ఫూర్తితో పనిచేస్తానని వెంకటరమణ చౌదరి చెప్పారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం రుడా చైర్మన్గా బాధ్యతలు చేపడతానని, అదే రోజు చెరుకూరి కన్వెన్షన్లో ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రుడా తరపున గతంలో చేపట్టిన పనులు, లోటుపాట్లు వంటి విషయాలను మీడియా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత జాయిన్ అయిన ఒక నెలలోనే బాబు గారు స్టేట్ పార్టీ సెక్రటరీగా నియమించడం, ఆ తర్వాత అనూహ్యంగా, అంటే నేను ఈ ప్రాంతం వాడిని కాకపోయినప్పటికీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా 1 సంవత్సరంన్నర క్రితం ఆయన నియమించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఒక 3 వారాల్లోనే చక్కదిద్దామని అని చెప్పి ఆయన ప్రశంసించి, ఎంతో, అంటే ఒక 3 వారాల్లో ఆయన నియోజకవర్గం రావడం, ఒక కార్యక్రమం, భారీ కార్యక్రమం చేయడం, అక్కడ ఉన్న కార్యకర్తలను చూడటం చాలా ఆనందించారు ఆయన. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, బాబు శ్వాతి భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి, బాబు గారు జైల్లో ఉన్న 53 రోజుల్లో మేము అక్కడ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వీటన్నిటి దృష్ట్యా ముఖ్యంగా రాజానగరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా సహకరించారో వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. వారి వల్ల నేను ఇవాళ ఎదిగానని చెప్పేసి నేను నమ్ముతున్నాను దృఢంగా. అయితే ఈరోజు ఇవన్నీ గత నేను చేసినటువంటి సేవలు కానివ్వండి, లేకపోతే నా కుటుంబం 83 నుంచి తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి సేవలు కానివ్వండి,
వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ఈ బాధ్యతలు అయితే నాకు అప్పచెప్పారు చంద్రబాబు గారు. ఈ బాధ్యతల్ని శ్రద్ధతో చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పేసి ఒక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసుకున్నా. అంతేకాదు ఇప్పుడు మీ మీడియా సోదరులు మీరు ప్రజలకి అతి చేరువుగా ఉండి నిజమేమిటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటనేది మీకు బాగా స్పష్టంగా తెలిసి మీరు గమనిస్తున్నవారు. మీ దగ్గర నుంచి అంటే ఇది ప్రెస్ మీట్గా కాకుండా మీట్ ద ప్రెస్ అని అందుకే అంటున్నా. నేను ఇంకా ఈ బాధ్యతలు స్వీకరించలేదు, ఇంకా ఓత్ టేకింగ్ సెరమనీ ఇంకా అవ్వలేదు. కానీ అంతకుముందే మిమ్మల్ని కలవడానికి కారణం ఏమిటంటే మీ దగ్గర నుంచి కూడా రుడా గురించి కొంచెం విందామని. మీకు చాలా అనుభవం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. మీ అనుభవాలు ఒకసారి విని నా నడవడికి ఎలా ఉండాలి అనేది నేను డిసైడ్ చేసుకునే విధంగా మీరు కూడా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. జూన్ 12న కువైట్ మాంగఫ్ సూపర్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన జిల్లాకు చెందిన 2 వ్యక్తుల కుటుంబాలకు విదేశీ వ్యవహారాల చొరవతో ఒక్కొక్కరికి 12,64,000 రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు 12.64 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జూన్ 12వ తేదీన కువైట్ మాంగఫ్ సూపర్ మార్కెట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన మృతుడు మీసాల ఈశ్వరుడు, సతీమణి మీసాల చిట్టి కాసులకు, కండవల్లికి చెందిన మృతుడు ముల్లేటి సత్యనారాయణ, సతీమణి ముల్లేటి అనంతలక్ష్ములకు ఒక్కొక్కరికి 12,64,000 రూపాయల చొప్పున 25,28,000 రూపాయల చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. కేంద్ర విదేశీ వ్యవహారాల చొరవతో ఆ మేరకు కువైట్ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేసినట్లు తెలిపారు. ఉపాధి కోసం కువైట్కు వెళ్లి అగ్ని ప్రమాదంలో 2 మరణించడం దురదృష్టకరమని వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ ప్రశాంతి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇప్పటికే 2కి చెరో 10 లక్షల పరిహారాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. సౌర విద్యుత్ రంగంలో అక్రమాలకు పాల్పడినట్టు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిర్ధారణ జరిగిన నేపథ్యంలో పారిశ్రామికవేత్త ఆదానీతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ అవినీతి అమెరికా వరకు వ్యాపించిందని, ఆదానీ సంస్థలకు రాష్ట్రంలో విద్యుత్, సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ కాంట్రాక్టులతో పాటు కృష్ణాపట్నం, గంగవరం స్మార్ట్ మీటర్లు, జెన్కో, విశాఖలో డేటా సెంటర్ వంటి కీలకమైన 1,000 కోట్ల ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టులు అప్పగించేందుకు ఆయన ఆదానీ సంస్థ నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ అటువంటి ఆర్థిక నేరస్తులపై చర్యలు తీసుకోకపోతే ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారికి మద్దతిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఆదానీ దేశంలో మోదీకి బినామీ అని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోందని, అదే నిజమవుతుందన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులో జగన్కు 1,750 కోట్లు ఇచ్చినట్లుగా ఎఫ్బీఐ తేల్చిందని, ఇప్పుడు జగన్ ఇంటర్నేషనల్ నేరస్తుడిగా మారాడని ఎద్దేవా చేశారు. ఆయనపై ఇప్పటికే 32 ఈడీ, సిబిఐ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఆ కేసుల్లో బెయిల్పై ఉన్నారని, దాన్ని తక్షణం రద్దు చేసి అరెస్ట్ చేయడంతో పాటు ఎఫ్బీఐ నిర్ధారించిన కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న జగన్ పార్టీని వదిలి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్, చింతాడ వెంకటేశ్వరరావు, పట్నాల శ్రీనివాస్, జాలా నట్రాస్, మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారుల నుంచి 25,000 కోట్ల రూపాయలు తీసుకొని ఇండియాలోనూ అలాగే పెట్టుబడులు పెట్టి మీకు విపరీతమైన లాభాలు ఇస్తారని వాళ్ళని నమ్మించి ఆ డబ్బు తీసుకొచ్చి ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు, అలాగే ఒరిస్సాలోను ఇంకొక స్టేట్లోనూ కూడా కొద్దిగా అమౌంట్
లంచాలుగా ఇచ్చారని చెప్పి అన్ని మీడియాల్లోనూ కూడా ఇంటర్నేషనల్ గా మీడియాలు అన్నింటిలో రావడం జరిగింది. ఆ మీడియా వార్తలు చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కెన్యా ప్రభుత్వం వారు ఆదానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రద్దు చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఆదాని గారి ద్వారా అనేకమైనటువంటి కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చి కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు లంచాలుగా తీసుకోవడం జరిగింది. ఈవేళ ఆదాని అనే ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్పి అందరికీ తెలుసు, ఇండియాలో అందరికీ తెలుసు. ఆదాని ఆయన నరేంద్ర మోడీకి బినామీ అని కూడా చాలా మంది చెప్పుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ తప్పుడు పనులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేశాడనే విషయం కూడా ఇండియాలో అందరికీ కూడా తెలుసు. అన్ని తప్పుడు పనులు చేసి 32 కేసుల్లో, సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో అతను కోర్టుకి అటెండ్ అవ్వకుండా బెయిల్ మీద కంటిన్యూ అవుతుందంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదం వల్లే అవుతున్నాడని అందరికీ తెలుసు. ఈవేళ నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణం ఆదానిని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఇండియాలో మీరు కూడా ఆర్థిక నేరస్తుల్లో జాబితాలో ఉన్నారనే భావన కలిగే పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ ఆదాని గారిని అరెస్ట్ చేయండి. ఈవేళ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదానికి ఇచ్చిన ఏంటంటే విద్యుత్ ఒప్పందం ద్వారా 1,05,000 కోట్లు, అలాగే సౌర విద్యుత్ ద్వారా 40,000 కోట్లు, అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి 25,000 కోట్లు, కృష్ణపట్నం వాటర్ రేవు 13,600 కోట్లు, గన్నవరం పోర్టు 64,000 కోట్లు, ఎల్లెక్క స్మార్ట్ మీటర్ లో 3,600 కోట్లు, జనకో బొగ్గు కొనుగోలుకి 943 కోట్లు, విశాఖలో డాటా సెంటర్ కి 21,000 కోట్లు. అంటే ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఈవేళ ఈ జగన్ గారు ఆదాని గారికి ఇచ్చారు. కేవలం ఒక్క ప్రాజెక్ట్ లో సౌర విద్యుత్ ప్రాజెక్ట్ లోనే 1,750 కోట్లు అతను లంచం ఇచ్చాడని చెప్పి FBI వాళ్ళ దర్యాప్తులో పట్టుకున్నారు. మరి ఈ సంస్థలన్నీ అతనికి ఇచ్చినందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకుంటాడు అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. జగన్ మరి ఎన్ని చూస్తున్నాడంటే జగన్ మామూలు ఆర్థిక నేరస్తుడు కాదు, ఇంటర్నేషనల్ ఆర్థిక నేరస్తుడు అలాగా మనం అనుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఆర్థిక నేరాలు చేసినా, మానభంగం చేసినా, మర్డర్ చేసినా కావడం ఎగరేసుకుని తిరుగుతారు. ఎవడే బెయిల్ తీసుకుంటే తిరిగేస్తూ ఉంటాడు. కానీ ఇదే విదేశాల్లో ఇటువంటి ఆర్థిక నేరాలు చేస్తే ఉరిశిక్ష వేస్తారు. నిజంగా ఉరిశిక్ష పడవలసిన వ్యక్తి దర్జాగా మాజీ ముఖ్యమంత్రిని కావడం ఎగరేసి తిరుగుతున్నాడు. ఈవేళ మరి ఏదైతే ఈ ఆర్థిక నేరస్తులు ఇద్దరిని ఆదాని గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ఇద్దరిని కూడా నరేంద్ర మోడీ గారు తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. తమ ప్రాంతంలో బ్రాంతి షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ ముస్లిం మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో ఆందోళన నిర్వహించారు. శుక్రవారం దానివాయిపేట మసీదులో నమాజ్ కార్యక్రమం అనంతరం మస్జిద్ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ నినాదాలు చేశారు. అనేక కుటుంబాలు నివసించే ప్రాంతంలో బ్రాందీ షాప్ వద్దని, స్కూల్ పిల్లలు బస్సులు ఎక్కే ప్రాంతం కావడంతో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ ఆరిఫ్, కరీం ఖాన్లు మాట్లాడుతూ రాజమండ్రి గోరక్షణపేట నీళ్ల ట్యాంకు ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం తగదని అన్నారు. బ్రాందీ షాప్ ఏర్పాటు చేసే ప్రాంతంలోని సిద్ధి వినాయక ఆలయం ఉందని, అలాగే మసీదు, క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసుకునే చర్చ్ స్థలం ఉందని వివరించారు. ఇలాంటి అతి పవిత్రమైన ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టవద్దని కోరుతూ జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో బ్రాందీ షాప్కు అనుమతిస్తే నిరాహార దీక్ష చేశామని వివరించారు. ఈ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం వలన భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ చర్యను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రాందీ షాప్ ఏర్పాటు చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మసీద్ కమిటీ నాయకులు మహమ్మద్ షబ్బీర్, సయ్యద్ గౌస్, ఎండి ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్లో మద్యం షాప్ లైసెన్స్ వెంటనే, సెంటర్లో మద్యం షాప్ లైసెన్స్ వెంటనే, సెంటర్లో మద్యం షాప్ లైసెన్స్ వెంటనే వెంటనే. వద్దు 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 వద్దు. ఈ సెంటర్లో బ్రాందీ షాప్ లైసెన్స్ వెంటనే, సెంటర్లో బ్రాందీ షాప్ లైసెన్స్ వెంటనే, సెంటర్లో బ్రాందీ షాప్ లైసెన్స్ వెంటనే, సెంటర్లో బ్రాందీ షాప్ లైసెన్స్ వెంటనే. వద్దు వద్దు. నిలబడిన ఈ సెంటర్కు గొప్పతనం ఉంది. మనం నిలబడిన చోటుకి ఒక పక్క సిద్ధి వినాయక స్వామి ఆలయం, ఆ ఆలయం దాటిన వెంటనే పురాతనమైన మసీదు, ఇంకో పక్క క్రైస్తవ సోదరుల చర్చు ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్ళడానికి రావడానికి సాయంత్రం దిగడానికి కూడా ఈ కూడల్ని అత్యధికంగా ఉపయోగిస్తుంటారు. మరి ఇటువంటి కూడల్లో ఈరోజు మన వెనక ఏదైతే ఉందో ఆ షాపులో బ్రాందీ షాపుని పెట్టబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందువులు, మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలకు అలాగే కలెక్టర్ గారి ఆఫీసులో కూడా ఇక్కడ బ్రాందీ షాపు పెట్టడం వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, ఇక్కడ పిల్లలు ట్యూషన్లకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నమాజ్కి వెళ్ళే వృద్ధులు అత్యధికంగా ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్లో ఉన్నటువంటి ముసల్లీలందరూ కూడా పౌర బాధ్యతగా ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతాయని నిరసన తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని మసీదు కమిటీ వారు, మసీదు ముసల్లీలు అందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. 2 నిమిషాలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, ఇంతమంది జనాలు వచ్చారు, పోలీసు వారు కూడా వచ్చారు. మరి అదే ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టినట్టయితే ఆ బ్రాందీ షాప్ ఉండి ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలున్నా ఇక్కడ అదే అలజడి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల సమస్య రాకూడదు, ఈ ప్రాంతంలో ఉన్న ఐకమత్యం, ప్రేమాభిమానాలు విచ్ఛిన్నం అవ్వకూడదన్న ఆలోచనతో మేము ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. శాంతియుతంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. శాంతియుతంగా మరోసారి అవసరమైతే అధికారులను కలుస్తాం. మరొక విషయం చెప్తున్నాం, బ్రాందీ షాపుకి కానీ బ్రాందీ అమ్ముకునే వారికి కానీ మేము వ్యతిరేకం కాదు. ఊళ్ళో ఎన్నో షాపులు ఉన్నాయి, ఎక్కడ మేము అబ్జెక్షన్ తెలపలేదు. మా ప్రాంతంలో కేవలం మా అభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టొద్దన్నది మాత్రమే మా డిమాండ్. స్థానిక పెద్దలందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నిన్న వినతి పత్రములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి మసీదు యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈ రోజు మనం ఈ యొక్క బ్రాందీ షాప్ ని నిరసిస్తూ మరి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్రంతో అలాగే మన నిరసన తెలియజెప్పడం జరిగింది. గతంలో కూడా మరి ఈ యొక్క షాప్ లో బ్రాందీ షాప్ కేటాయించడం, ఆ రోజు నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉండడం, మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ప్రతి ఏడాదిలాగానే గన్ని కృష్ణ మిత్ర బృందం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. గన్ని నివాసంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. అర్చకులు, పాస్టర్లు, ఇమాంలు ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో చిన్నారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులందరూ గన్ని కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య సౌజన్యంతో 1500 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును సంస్థకు అందజేశారు.
అనంతరం గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. 22వ డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో గన్ని కృష్ణకు డివిజన్ కమిటీ ఘనంగా స్వాగతించారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఘనంగా సత్కరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు కురగంటి సతీష్ ఘనంగా పలికారు. అనంతరం స్వామివారికి గన్ని పూజలు చేశారు. అక్కడ నుండి గౌతమ్ ఘాట్ రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో గన్ని కృష్ణ, వారి కుమార్తె అన్నేస్మిత పూజలు చేశారు. ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి, పోలసానపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం నిమిత్తం నిత్య అన్నదానానికి గన్ని విరాళం అందజేశారు. అనంతరం గీతా అప్సర థియేటర్ రోడ్లోని సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాల్లో గన్ని కృష్ణ పాల్గొన్నారు. స్థానిక పెద్దలు ఘనంగా స్వాగతించి గన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్, ఉపాధ్యక్షుడు భార్గవ్, ప్రధాన కార్యదర్శి గద్దె సుధాకర్, సెక్రటరీలు శివ, వరప్రసాద్, మాలతి, విజయలక్ష్మి, రాజశేఖర్ తదితరులు విద్యార్థి అయిన గన్ని కృష్ణకు సాలువా కప్పి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి గుడా చైర్మన్గా గన్ని చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా ముల్లా మాధవ్ జ్ఞాపకం చేసుకున్నారు. అనంతరం వీరభద్రాపురంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో కేఎస్ఆర్ హాస్పిటల్స్ అధినేత మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యాన వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్ ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి గన్ని చేతుల మీదుగా ఆహారాన్ని వడ్డించారు. అనంతరం వారి కోరిక మేరకు చీరలు, సబ్బులు, పండ్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం వారికి గన్ని చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. ఆ తరువాత లలితానగర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 42వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్వాములకు గన్ని కృష్ణ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్, సుబ్రహ్మణ్య మైదానం అన్నా క్యాంటీన్, క్వారీ మార్కెట్ సెంటర్ అన్నా క్యాంటీన్లలో అన్నదాన కార్యక్రమాలను గన్ని మిత్ర బృందం చేపట్టింది. ఆ తరువాత లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పరిమివాసు, ఇన్నమూరి రాంబాబు, తలారి ఉమాదేవి, తలారి భగవాన్, సంసాని ప్రసాద్, పెనుగొండ రామకృష్ణ, కంటిపుడి శ్రీనివాస్, పెండ్యాల రామకృష్ణ, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, అరిగల బాబు, నాగేంద్ర ప్రసాద్, షేక్ సుభాన్, ఆళ్ల ఆనందరావు, గొర్రెల రమణి, కూరాకుల తులసి, మరి దుర్గా శ్రీనివాస్, బొమ్మనమైన శ్రీనివాస్, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, నల్లం శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, మాటూరి రంగారావు, బెజవాడ రాజ్ కుమార్, బ్రహ్మాజీ, పాలవలస బ్రహ్మాజీ, కంచిపటి గోవింద్, సాయిబాబా, వింజమూరు సత్యనారాయణ, తుల్లి పద్మ, నాగేంద్ర యాదవ్, దొడ్డ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
దళితుల శ్మశాన వాటికను ఆక్రమణ చేసి లేఅవుట్ వేస్తున్న సంఘటన రాజమండ్రి రూరల్ బొమ్మూరు పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక దళిత నాయకులు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కావూరి వరలక్ష్మి, వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ నాయకులు రామవరపు చంటిరాజు తదితరులు మాట్లాడుతూ, పాత బొమ్మూరు ప్రాంతంలో దళితులకు చెందిన 7.5 ఎకరాల స్థలంలో బొమ్మూరు ప్రాంతానికి చెందిన అగ్రవర్ణాల నాయకులు కంటిపొడి బాబీ, నవీన్ చౌదరి అనే వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేశారని తెలిపారు. దీనిపై స్థానిక దళితులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పంచాయతీ అధికారుల అండదండలతో దళితులకు చెందిన శ్మశాన వాటికను ఆనుకొని ఉన్న 20 అడుగుల రోడ్డు ఆక్రమించారని పేర్కొన్నారు. దళితులకు చెందిన స్థలంలో ఉన్న 2 టేకు చెట్లను అనుమతులు లేకుండా నరికివేశారని వివరించారు. దళితుల శ్మశాన వాటిక ఆక్రమించారని బొమ్మూరు పంచాయతీ సెక్రటరీ కాశీ విశ్వనాథ్, వీఆర్ఓ విజయదుర్గ దృష్టికి దళితుల భూమిని ఆక్రమించినట్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే ఈ లేఅవుట్లో జరుగుతున్న పనులను వారు ఆపలేదని తెలిపారు. 15 గ్రామాలకు వెళ్లే రోడ్డును ఆక్రమణ చేస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు మామూలు మత్తులో చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. దళితుల భూములు ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్న అగ్రవర్ణాల నాయకులపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. వెంటనే దళితుల భూమిని ఆక్రమించిన సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో ఎర్లగడ్డ సునీల్, పలివెల పృథ్వీరాజ్, అనంతపురపు గోపి, పలివెల పండు, సందీప్, మహేష్, శ్రీను, రోషన్, రాజీవ్ కుమార్, మోర్తా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మా సొంత ఊరు బొమ్మూరు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం. మా సొంత ఊరు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా. అందువల్ల ఏంటంటే ఇక్కడ దళితులకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది. దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా కంటిపూడి బాబీ గారేమో లేఅవుట్ వేశారండి. మరి అది డిటీసీపీఓ సోషల్ మన పంచాయతీ అప్రూవ్లో తెలియదండి. వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సిన రోడ్డుని మానేసి లేఅవుట్లో చూపించాల్సిన రోడ్డును మానేసి బొమ్మూరు పంచాయతీ సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరియల్ స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు. వాళ్ళు దగ్గర 20 నుంచి 30 అడుగుల రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు. రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్లో లేనిదాన్ని అది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల్ స్థలాన్ని రోడ్డుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. మార్నింగ్ నుంచి మేము అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మూరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగగా కొత్త సెక్రటరీ గారు నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి, నాకు తెలియదండి, కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి. లేఅవుట్ వారు ఏమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ చేయాలి. డిటీసీపీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి సమర్పించాలి. రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చెట్లు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి. కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారు ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అప్పచెప్తే చాలు. లేఅవుట్ సంగతి తర్వాత మా ఆక్యుపై చేసిన మా బరియలు ఆక్యుపై ఎస్సీ సామాజిక వర్గ సంఘానికి సంబంధించిన బరియలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అప్పచెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై బాబు జగజగన్ రావు. ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ కంటిపూడి బాబీ అన్న చౌదరి గారు లేఅవుట్ వేసి మా ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మేము అందరం నిరాహార దీక్షకు దిగుతాం. కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని మీరు త్వరగా పరిష్కరిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం. అంటే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ మేము ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా 24 అవర్స్ కూడా అణగబడినటువంటి వర్గాలకు సహాయం చేస్తూ అటువంటి రీతిలో ఈరోజు ఒక శ్మశాన వాటికని మన బాబీ గారు అనేటువంటి చౌదరి గారు అనేటువంటి ఆయన అప్రూవల్ లేకుండా మా స్థలాన్ని కబ్జా చేసి ఆయనకు ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్డుని చూపించకుండా మా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికని 20 అడుగులు ఆక్రమించి రోడ్డుని చూపిస్తున్నారు. ఈ విషయంలో మా దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది కనుక మా యొక్క శ్మశాన వాటికని ఎవరైతే కబ్జా చేశారో వాటిని మాకు పునరుద్ధరించి ఆ శ్మశాన వాటికని మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా దళితులందరూ కూడా కలిసి ఏకదాటిపై ఉన్నాం కనుక ఈ టీవీ రిపోర్టర్లు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
రాజమండ్రి సుబ్బారావు నగర్ వద్ద సుంకర సోమనాయుడు, సుంకర పూజిత కుమార్తె సుంకర భానుప్రియ మొదటి పుట్టినరోజు సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుంకర సోమనాయుడు, సుంకర పూజిత గార్ల కుమార్తె సుంకర భానుప్రియ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి సుబ్బారావు నగర్ వద్ద మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారా చంటిబాబు రక్తదాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. బర్రె కొండబాబు మాట్లాడుతూ రక్తదానంపై అవగాహన కల్పించేలా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అనేక బ్లడ్ క్యాంపులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అవసరమైన వారికి సకాలంలో రక్తం, ప్లేట్లెట్స్ అందిస్తున్నారని అభినందించారు. ఫౌండేషన్కి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు గారా శ్రీ విద్యారాణి, గారా సుధీర్, గారా గోపి, మణికంఠ, గారా కృష్ణ, పప్పు రాజా మరియు సంజీవని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రాజు, భావన తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా మరి రక్తదాతలకండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి అని చెప్పేసి మన గారా అజయ్ కుమార్ చాలా సందర్భాల్లో మరి ఏజెన్సీ ప్రాంతం కూడా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో మరి రక్తదానం కండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ తన శక్తి మేరకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ తను ఈ యొక్క రక్తదానం చేసేటటువంటి కార్యక్రమాల్లో అనేక మంది కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రక్తాన్ని మరి తను అరేంజ్ చేసి ఎవరో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే ఒక సందర్భంలో ఒక అమ్మాయికి అయితే ప్లేట్లెట్స్ పడిపోయి ప్రమాదకరంగా ఉన్న సమయంలో కూడా ఏదో రకంగా వాళ్ళకి రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ మరి ఇవ్వడం జరిగింది. ఇచ్చి తను ఆ యొక్క ప్రాణాలను కాపాడుతూ కొంచెం ఎదురుకి వెళ్తున్నాడు. ఈరోజు సందర్భం ఏంటంటే సుంకర సోమనాయుడు పూజ, అలాగే సుంకర భవానీప్రియ పుట్టినరోజు, భవానీప్రియ పుట్టినరోజు 1 year అయిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రక్తదాన శిబిరంలో అనేక మంది పాల్గొని సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. మరి ఆ విధానంలో మరి ముందుకెళ్తున్నటువంటి గారా అజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం మరింత దిగ్విజయం కావాలి, ఇంకా అనేక మంది రక్తదానం చేసేటటువంటి దాతలు కావాలి, అలాగే ప్రాణదానం చేసేటటువంటి దాతలు కావాలని చెప్పేసి నేను కోరుతూ, వాలంటీర్లకు అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం ఇస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వి రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు టి రాజేష్లు డిమాండ్ చేశారు. శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్లు లేరు అని చెప్పడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించినట్లుగా జీవో విడుదల చేయలేదని, అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం బాధ్యత రాహిత్యమని అన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లందరికీ 10,000 రూపాయలు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కొంతమంది రాజీనామా చేస్తే రాష్ట్రంలో లక్షల మంది రాజీనామా చేయకుండా ఉన్నారని తెలిపారు. వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకొని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాలంటీర్లతో కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు తెలియదు అనేది చెప్పడానికి చాలా దుర్మార్గం. గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థని 2,60,000 మందికి రిక్రూట్మెంట్ చేసుకుంది, దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని 10,000 ఇచ్చి మేము నడిపిస్తామనేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలనేసి ఈరోజు డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారిని మాట్లాడడం అలా సరైంది కాదు.
అలాగే ముఖ్యమంత్రి దీని మీద వెంటనే స్పందించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామనేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో రోడ్ కమ్ రైలు వంతెన ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా వంతెన వద్ద గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రోడ్ కమ్ రైలు వంతెన ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో వంతెన వద్ద గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సబ్బిళ్ల విజయ దుర్గారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సబ్బిళ్ల విజయ దుర్గారెడ్డి మాట్లాడుతూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన రోడ్ కమ్ రైలు వంతెనను 1974 నవంబర్ 20న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారని 50 ఏళ్లు గడిచిన ఈ వంతెనపై రాకపోకలు కొనసాగడం మనందరికీ గర్వకారణమని అన్నారు. 1967లో వంతెన నిర్మాణం ప్రారంభించి 1974లో ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ మాట్లాడుతూ ఆసియాలోనే 2వ అతి పొడవైన రోడ్ కమ్ రైలు వంతెనగా పేరుగాంచిన ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. ఈ వంతెన లేనప్పుడు రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై రాకపోకలు పడవలు లాంచీలు పంట్లు ద్వారా జరిగేవని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలు సులభంగా జరిగేలా నాటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేయడంతో ప్రతిష్టాత్మక రోడ్ కమ్ రైలు వంతెన కల సాకారమైందని, ఇది రాజమండ్రి ప్రజలు తెలుగు వారందరూ గర్వించదగ్గ వంతెన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షాజహాన్, విజయ్ శ్రీరామ్, కామేష్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. తలమానికంగా వ్యాపార వాణిజ్య విషయాల్లోని ప్రజలకి అందుబాటులోని ఉంటూ వేలాది వాహనాలకి నిత్యం రాకపోకలకు అందుబాటులో ఉంటూ ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి 1974లో అప్పటి రాష్ట్రపతి వారు ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ నవంబర్ 20వ తారీఖు ఈ బ్రిడ్జిని ప్రారంభించి జాగ్రత్తకి అంకితం చేశారు. మరి ఉభయ గోదావరి జిల్లాలోనే వేలాది మంది వర్తక వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం ఇలా చదువు నిమిత్తం ఎన్నో వాహనాలకు కానీ ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడ్డది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ బ్రిడ్జికి 1968లో ప్రారంభమయ్యి 1974కి పూర్తి చేసుకొని ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ గారి చేతుల మీదుగా ప్రారంభించి మన రాజమండ్రి మరియు కొవ్వూరు ఉభయ గోదావరి జిల్లాలకి ఎంతగానో ఉపయోగపడినటువంటి ఈ యొక్క చక్కటి బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ గారికి, అప్పటి కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా మా రాజమండ్రి ప్రజల తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఒక నిమిషం స్మరించుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. కూటమి నేతలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. నా తండ్రి భాస్కర రామారావు ఇచ్చిన ఆస్తి ప్రజాభిమానమే. 24న రుడా చైర్మన్గా పదవీ స్వీకారం. బొడ్డు వెంకటరమణ చౌదరి. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకున్నప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడి. బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. పవిత్ర దేవాలయాలు ఉండే ప్రాంతంలో బ్రాందీ షాప్కు అనుమతించవద్దంటూ రాస్తారోకో. తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ వద్దంటూ మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.